భవభూతి ఉత్తర రామ చరిత్ర 8వ భాగం 28/4/20. వాసంతి అంటోంది. హా కష్టం అరుంధతి వశిష్టాధిష్ఠితేషు రఘుకదంబకేషు జీవంతీషు చ ప్రవృద్ధాసు రాజ్ఞేషు కథమిదం జాతం. హా కష్టం, ఎంత కష్టం. రఘుకదంబేషు రఘువుల యొక్క సమూహాలు, రఘువంశజులు అనదు. అరుంధతి వశిష్ఠుల చేత అధిష్ఠితేషు అధిష్ఠింపబడి ఉండి, ప్రవృద్ధాసు వృద్ధులవుతూ, రాజ్ఞీషు కౌసల్యాది రాణు జీవంతీషు జీవించి ఉండగా, ఇది కథం ఎట్లు, ఏ విధంగా, జాతం జరిగింది, తటస్థించి. ఆత్రేయి అంటోని ఋష్యశృంగ సత్రే గురుజనస్తదాసీత్ సంపరితు పరిసాపాప్తం తత్ 12 వార్షికం సత్రం ఋష్యశృంగేణ విసర్జితాశ్చ సంపూజ్య గురవః తతో భగవత్యరుంధతేనాహం వధూవిరహితామయోధ్యాం గమిష్యామీత్య తదేవ రామమాతృభిరనుమోదిత. తదనురోధాత్ భగవతో వశిష్ఠస్య పరిశుద్ధా వాచః వాల్మీకి తపోవనం గత్వా తత్ర వక్ష్యామ ఇతి. ఆత్రేయ అంటుంది, తదా అప్పుడు గురుజనం ఋష్యశృంగుని సత్రే యాగంలో ఆసీత్ ఉన్న సంప్రతి ఇప్పుడైతే తత్ ఆ 12 వార్షికం 12 అవధిగాగల సత్రం యాగం పరిసమాప్తం ముగిసింది. గురవః గురువులు ఋష్యశృంగుడిచే సంపూజ్య పూజించి విసర్జితా చ సాగనంపబడ్డారు. తతః ఆ తర్వాత భగవతి పూజ్యురాలైన అరుంధతీదేవి వధూ కోడలిచే విరహితాం శూన్యమైన, అంటే గోడలులే అయోధ్యా పట్టణాన్ని అహం నేను నగమిష్యామి పోలేను ఇది అని అహాపని. తత్ ఏవ అదే రామ మాతృభి రాముడి తన్నులచే ఆమోదింపబడి, తత్ ఆ అరుంధతి రామమాతల యొక్క అనురోధా పూరు పెట్టడం భగవత పూజ్యుడైన వశిష్ఠుడి యొక్క పరిశుద్ధా పవిత్రాలైన వాచః వాక్కులు వాల్మీకి తపోవనం వాల్మీకి యొక్క తపోవనాన్ని గురించి గత్వా వెళ్ళి తత్ర అక్కడ వక్ష్యామః నివసిద్దాం అని నిస్పృత మాటలు బయట. వాసంతి అధంతో అధత రాజా కిమారంభ సంప్రతి. అధ తర్వాత సహ రాజా రామరాజు సంప్రతి ఇప్పుడు కిం ఆరంభ, ఏం పనులు చేస్తున్నాడు అని. ఆత్రేయి అంటూ తేన రాజ్ఞా క్రతురశ్వమేధ ప్రక్లాన్, ఆ రాజు చేత అశ్వమేధ యాగం ప్రారంభించదు. వాసంతి అన్నది హాధి పరిణీతమ, అయ్యో అసి వివాహం కూడా చేసుకున్నాడా. పరిణీతం అవి పెళ్ళైపోయింది అప్పుడే రాముడికి. ఆత్రేయి ననా శాంతం పాపం శాంతం, పాపం శాంతం శాంతించుగాక, పాపం శాంతించుగా, శాంతం పాపం శాపం శాంతించుగా, అంటే జరగలేదని. వాసంతి కాతరి యజ్ఞేన సహ ధర్మచారి, యజ్ఞచారుడు యజ్ఞం చెయ్యాలంటే పక్కన భార్య ఉండాలిగా. ఎలా తర్హి అట అయితే యజ్ఞే యాగాని సహ ధర్మచారిని, తనతో కూడా ధర్మం ఆచరించటానికి ధర్మపత్ని ఎవరమ్మా అన్న.
ఆత్రేయ అంటోంది హిరణ్మయీ సీత ప్రతికృతి, బంగారుతో చేయబడిన సీత యొక్క విగ్రహం. వాసంతి అంటోంది హంత, అయ్యో అయ్యో, హంత అంటే చంపడం కాదు, అయ్యో అయ్యో. వజ్ర, ఇప్పుడు ఈ శ్లోకం చాలా గొప్పది, లోకంలో ప్రసిద్ధమైన. వజ్రాదపి కఠోరాన్ మృదేవుని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతుమర్హసి. మళ్ళీ వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతుమర్హసి. అయ్యో, లోకా ఉత్తరాణం ప్రపంచాతీతులైన వాళ్ళ యొక్క చేతాంసి మనస్సు వజ్రాతపి వజ్రాల కఠోరాణి కఠినాలై ఉంటాయి. సుకుమ కుసుమాతపి పుష్పాల కన్నా మృదువుగా ఉంటాయి. విజ్ఞాతం అది తెలుసు, దాని కహా ఎవడికి అర్హుడు? లోకాతీతులైన మహాత్ముల చిత్తవృత్తి తెలుసుకోవటం ఎవరి వల్ల? వాళ్ళ మనస్సులో ఒక్కొక్క సమయం వజ్రాల కంటే మిగిల కఠినంగా ఉంది, ఒక్కొక్క సమయం పుష్పాల కంటే చాలా మెత్తగా హృదయం అది. అలాంటి వాళ్ళ చిత్తాల లోతుపాతు తెలుసుకోవటానికి కో సమర్థ, ఎవడికి సాధ్యం అంటూ. మళ్ళా చాలా అద్భుతమైన శ్లోకం. ఉత్తరామ చరిత్ర అంటే ఇలాంటివే వస్తాయి. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతుమర్హసి. ఆత్రేయి అంటోంది విసృష్టశ్చ వామదేవాభిమంత్రితో మేధ్యాశ్వ ఉపకల్పితాశ్చ యథా శాస్త్రం తస్య రక్షితారః తేషామధిష్ఠాత చ లక్ష్మణాత్మజశ్చంద్రకేతు అవ్యాప్త దివ్యాస్త్ర సంప్రదాయ చతురంగ బలాన్వితః రహితః. వామదేవా ఆత్రేయంతో వామదేవుడిచే అభిమంత్రితమైన మేధ్యా యజ్ఞ సంబంధమైన అశ్వః గుర్రం విసృష్ట విలువబడింది. యథాశాస్త్రం శాస్త్ర ప్రకారంగా తస్య ఆ అశ్వాని రక్షితారః చ రక్షకులు ఉపకల్పితాః ఏర్పాటు కూడా చెయ్యబడి చ అంతేకాదు అవాప్తం పొందబడిన దివ్యాస్త్రాల యొక్క సంప్రదాయ ఉపదేశాలను బట్టి చతురంగ బల 4 రకాల బలాలచే అన్విత కూడిన లక్ష్మణుడి యొక్క ఆత్మజ కొడుకైన చంద్రకేతు తేషాం ఆ రక్షక సైన్యాన్ని అధిష్టాత నాయకుడుగా రహిత పంపబడి. వాసంతి సస్నేహ కౌతుకాస్త్ర కళ్ళలోంచి ఆనంద కుమారలక్ష్మణస్యాపి పుత్ర హంతా మాతగా జీవా. సస్నేహ కౌతుకమస్య స్నేహ ఆనంద బాష్పాలతో కుమారలక్ష్మణుడికి కూడా పుత్ర కొడుకున్నాడా? హంత ఆహా మాతహ తల్లి జీవామి బతికాం కదా అని ఆత్రేయి అంటోంది. అత్రాంతరే బ్రాహ్మణేన మృతం పుత్రమారోప్య రాజద్వారి శోరస్థాడమ బ్రహ్మణ్యముద్ఘోషితం తతో న రాజాపచారమంతరేణ ప్రజా స్వకాలమృత్యుశ్చరత్ అత్యుత్యాత్మదోషం నిరూపయతి కరుణామయే రామచంద్రే సాహసైః వా శరీరిణి వా అవాగుచ్చరత్.
शम्भूको नाम वृषलः पृथिव्यां तप्स्यते तपः शीर्षच्छेज्जस हे राम తం హత్వా జీవయద్విజం. అత్రే అంటోంది. అత్ర ఈ లోపలే, అంతరే ఈ లోపలే మృతం చనిపోయిన త్రం కుమారుణ్ణి ఆరోప్య ఎత్తుకొని రాజద్వారంలో బ్రాహ్మణేన ఒక బ్రాహ్మణుడి చేత సవలహాపాడం రొమ్ములు బాదుకొంటం కూడా అబ్రహ్మణ్యం బ్రాహ్మణులకు అత్యాహితమనే మాట, అహసహజం అనే మాట ఉద్ఘోషితం మొరబెట్టబడి తరువాత రాజు యొక్క ఉపచారం అంతరేణ దుర్వ్యాపారం చేతక ప్రజలలో అకాల మృత్యు కాలం కాని కాలంలో చావు నచ్చరతి కలగ ఇది అని కరుణామయుడైన రామచంద్రుడు ఆత్మా తన యొక్క దోషం తప్పిదాన్ని నిరూపయతి ఊహిస్తుండగా సహసా ఏవ వెంటనే అశరీరిణి శరీరం లేని ఆకాశవాణి మాట ఉదదత్ వినపడి, ఓ రామా, శంభూక నామడు వృషల శూద్రుడు పృథివ్యాం భూమిపై తపస్సు చెయ్యబోనుకుడు సహావాడు తేని శిరచ్ఛేదానికి అర్హుడు. తం వాడిని హత్వా పరిమాసి ద్విజం బ్రాహ్మణుడు జీవయాగతి. శంభూకుడనే శూద్రుడు భూమి మీద తపం చేస్తున్నవా, నువ్వు ఏమాత్రం ఆలోచించ వెంటనే స్వయంగా వాడి తల నరికేసి భూసుర పుత్రుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యి. వాడు తపస్సు చేయటం మూలంగానే బ్రాహ్మణ కుమారుడు చచ్చు కనుక వాడు మళ్ళీ బతకాలంటే ఆ శంభూకుడిని అత్రేయి ఇచ్చుపసృత్య కృపాణ పణి పుష్పకం విమానమారుహ్య సర్వాదిశో విదిశ్చ శూద్రతా తపస్పాశాన్ జగత్పతిశ్చేరితుమారభ్య ఇది పైవాక్యాన్ని ఉపాసృత్య విని కృపాణ ఖడ్గం చేతిలో తీసుకొని పుష్పక విమానాన్ని ఆరుహ్య జగత్పతి లోకనాయకుడైన రామ్ సర్వాహ సమస్తమై దిశాహ దిక్కులను వైపు విదిశ దిక్కల ప్రతి దిశల వైపు కూడా శూద్ర ముని యొక్క అన్వేషణాయ వెదకటం కోసం చరితం సంచరించదా ప్రారంభిస్తాం. వాసంతి అంటోంది, శూద్ర శంభూకో నామధోముఖో ధూమపః అస్మిన్నేవ జనస్థానే తపశ్చర తత్ అపి నామ రామభద్రః వనరిదం వనమలంకుర్యాత్. అధాముఖః క్రిందికి ముఖం పెట్టి ధూమపః పొగను మాత్రమే పానం చేస్తున్నవాడు శంభూకుడు అనే శూద్రుడు అస్మిన్ జనస్థానంలోనే తపస్సు శరతి చేస్తాడు. తత్ ఆ పక్షంలో రామభద్రుడు పునః మళ్ళ ఇదం ఈ వనాన్ని అలంకుర్యాతని అలంకరించబోతున్నాడు కాదు. అత్రేయి భద్రే గమ్యతే ధున, భద్రే మంగళప్రదురాల అధునా ఇప్పుడు గమ్యతే వెళ్ళ. వాసంత అంటోంది, ఆర్యే ఆత్రేయి ఏవమస్తు కఠోరీభూతస్తు వసః తథాహి కండూలద్విపగండపిండకశనోత్కంపేన సంపాతిభిః ఘర్మ సంసితబంధనైః స్వకుసుమైరచ్యంతి గోదావరీం. ఛాయాపస్థిరమాణవిష్టిరముఖవ్యాకృష్ట కీటత్వచః పూజక్రాంతక
भूयत्रान्तकपोतकुक्कुटकुलाः कुले कुलाय ध्रुमाः कण्डूलद्विपगण्डपिण्डकश कषणोत्कम्पेन सम्पातिभिर्घर्मः संसृतबन्धनैः स्वकुसुमैरच्यन्ति गोदावरीम् छायाभस्तिरमाणविष्टिरमुखव्याकृष्टकीतत्वच कूयत्रान्तकपोतकुक्कुटकुलाः कुले कुलायद्रुमा ఇది నిష్క్రాంతే నిష్కంప ఆర్యే పూజ్యురాల వాసంతలు ఆత్రేయీ ఆత్రేయీ ఏవం అలా అవిగా దేవసహాతు ఈరోజు అయితే కఠోరీభూత కఠోరంగా తదాహి అది న్యాయమే ఇచ్ఛాయా నీడలలో అపస్థిరమాణ గీరుతున్న విస్థిర పక్షుల యొక్క ముఖ చుంచువల చేత ముక్కులతో వ్యాకృష్టగా పైకి లాగబడిన కీట పురుగుల యొక్క త్వచ చర్మాలు కలిగి కూయెత్తు ధ్వని చేస్త కలాంత అలసిన కపోత పావురాలయ కుక్కుట అడవి కోళ్ళయ కులాహ సమూహాలు కలిగి కులే తీరాలలో కులాయ ద్రుమాహ గోళ్లలు వృక్షాల గోళ్లలు ఘర్మా ఎండ దెబ్బచే సంసిత పట్టుదప్పునట్టుగా చేయబడి బంధనై తొడిమరు కలవి కనుకని కండూల దురదతో కూడివన్ ద్విధ ద్విప ఏనుగు యొక్క గండ పిండ చిక్కిళ్ళ గండము యొక్క కషణ రాయటం చేత ఉత్కంపేన కదలిక సంపాతిభి రారుత స్వ తమ యొక్క కుసుమై పుష్పాల చేత గోదావరి నదిని అత్యంత ఇదిగో మా ఈ చల్లని చెట్ల నీడలన చేతి వాయసారి కాకులు మొదలైన పక్షి తమ గోళ్లతో గీరి వెరడు పగుళ్లలో ఉన్న చచ్చిన పురుగుల తోళ్లను ముక్కులతో పైకి లాగి తింటున్నాయి. అలాగే ఇదిగో ఇక్కడ బళలిన పావురాలు కోళ్ళు మొదలైన పక్షి గుంపులుగా చేరి రొద చేస్తూ ఎండ దెబ్బ చేతనే తొడిమెల పట్టు తప్పి ఉండగా మదపు టేనుగు తమ గండాల త్వరదలను పాపుకోవడానికి అక్కడికి వెళ్ళి స్కంధంపై రాచి రాపిడి చేయటం జలజల రాడుతున్న తమ పువ్వుల చేత అంటే చెట్ల పువ్వుల చేత నదీ తీరంలోని కులాయ వృక్షాలు గోదావరిని అర్చిస్తున్నది. ఇది ఇట్లు నిష్క్రాంతే నిష్కరించి విద్ధ విష్కంభ కేవల గీర్వాణ భాష గల విష్కంభం ఇది అంటున్నారు. తతః ప్రవిశది సదయోజ్యత ఖడ్గో రామభద్ర తర్వాత దయతో కూడినట్లుగా ఉద్గత ఎత్తి పట్టుకున్న ఖడ్గం కరవాలం కలవాడి రామభద్రక రాముడు ప్రవిశతి ప్రవేశం. శ్లోకం రే హస్త దక్షిణ మృతస్య శిశోర్విజస్య జీవాతవే విశుద్ధ శుద్ధరమును కృపాణం రామస్య గాత్రమసి దుర్భర గర్భఖిన్న సీతా నివాసన పటూ కరుణాకృతస్తే మళ హస్తదక్షిణమృతస్య శిరోద్విజస్య జీవాతవే విసృజతోద్దరమునో కృపాణం రామస్య గాత్రమసి దుర్భర గర్భఖిన్న సీతా నివాసన పటూ కరుణాకృతస్తే. కథం ప్రవచ కృతం రామ సదృశం కర్మ అభిజీవత్ సబ్రాహ్మణ ఓహే దక్షిణ హస్తమా కుడి చెయ్య
ద్విజస్య బ్రాహ్మణుడి మృతస్య చనిపోయి శిశోః కుర్రవాడి జీవాతవి బ్రతుకుట కోసం శూద్రముడి మీద కృపాణం ఖడ్గాన్ని విసృజా విడు దుర్భరగా భరింపశక్యంక గర్భాచూలు చే అంటే గర్భిణతో కింద దుఃఖపడి సీత యొక్క నివాసన ప్రవాసనం పడు సమర్థుడైవన్ రాముడి గాత్రం అవయవమైన దాన హసి అవుతున్న ఏ నీకు కరుణా దయా కృత ఎందుకే దక్షిణహస్తమా నువ్వు దయాదాక్షిణ్య విహీనుడవై నిండు చూడాలని కూడా తలంచ తన నిజపతిని ఘోర అడవుల్లో విడిచి రమ్మ పంపిన రాముడి అవయవం కాదా? అలాంటి నీకు దయ చాలే ఆలస్యం చేయ వెంటనే చచ్చిన బ్రాహ్మణ శిశువు పునరుజ్జీవుణ్ణి చెయ్యటాన్ని ఈ శూద్రుడిపై కత్తి విసర్జించు అన్న. కథంచిది అతి కష్టంలో ప్రభుత్వ విసరి రాముడు సదుశం తగిపోయి కర్మాపని కృతం చెయ్య బ్రాహ్మణ శిశువు బ్రాహ్మణ కుమారుడు అభి జీవించాడా? ప్రవిశ్య దివ్య పురుష జయతి జయతి దేవ దత్తాభయే త్వయి యమాదపి దందధారి సంజీవితః శిశురతో మమ చేయమృద్ధి శంభూకయేష శిరసా చరణౌ నతస్య సచ్చంగయాని నిధనాన్యపి తారయంతి దత్తాభయే త్వయి యమాదపి దందధారి సంజీవితః శిశురతో మమ చేయమృద్ధి శంభూకయేష శిరసా చరణౌ నతస్తే తత్సంగజాని నిధనాన్యపి తారయంతి. దివ్య పురుషుడు అంటున్నాడు, దేవ ప్రభు జయతు జయతు జయం జయ ఏషః ఇడుగో శంభూకుడు ఏ నీయ చరణౌ పాదాల శిరస్సు నతః నమస్కరి యమాతపి యముడి నుండి దత్తా ఇవ్వబడి అభయే దయాభావం కల త్వయిను దండధారి హంతకుడవై ఉండగా అసౌ ఈ శిశువు బ్రాహ్మణ పిల్ల సంజీవత బతికింపబడ్డ మమచ నాకు కూడా ఇయం వృద్ధి అభివృద్ధి జాతా కలి సత్పురుషుల సంగ పొందిక వలన జాని కలిగే నిధనాన్ని అది మరణాలు కూడా ధరింపజే. రామచంద్ర శంభూకుడనే వాడను నేను, ఇదే నా సాష్టాంగ నమస్కారం. యముడంతటి వాడిని నుండి అభయం పొందిన నువ్వే అంతగత్వాన్ని వహించడం చంపడం పూనుకోవాలి. బ్రాహ్మణ శిశువు ఎప్పుడైతే నువ్వు ఆ మాట అన్నావు, బ్రాహ్మణ శిశువు లేచి కూర్చున్నా. నాకు అలాంటి దివ్య దేహ సంపత్తి కూడా కలి ఎంతకు ఆలోచించగా సజ్జనుల చేత చంపబడి కూడా తరింపవచ్చు కదా అని అర్థమైందన్నాడు శంభు. రామ ద్వయమపి ప్రియం తదనుభూయతాం ఉగ్రస్య తపసః యత్రానందాశ్చ మోదాశ్చ యత్ర పుణ్యాశ్చ సంపద వైరాజానామ తే లోకా స్థైర్యసా సంతు తే ధ్రువాః. ద్వయః రెండు కూడా మహామాక్ అంటే బ్రాహ్మణ కుమారుడు బతకడం, నువ్వు మెల్లగా పునర్జీవుడు అవ్వటం నాకు సంతోషం. అందువల్ల ఉగ్రమై తపస్సుయ ఫలం అనుభూయత అనుభవించు. ఎత్ర ఏ లోకంలో ఆనందాహజ ఆత్మానుభవంత్య సుఖాల మోదాహజ దివ్య విషయానుభవజన్య సుఖ. ఎత్ర ఏ లోకంలో పుణ్యాహ సుకృతజన్యాలయ
సంపదః చ హనుమాది విభూతులు అనుభూయంతో అనుభవిస్తబడతాయి. తే ఆ వైరాజాః వైరాజాలన్ తైజసాః తేజోవంతాల లోకాః తే ధ్రువాః స్థిరమైన సంతు అగు. శంభూక అక్షయ సుఖ ప్రమోద ఐశ్వర్యాల కావాలను ఆవలంబులై తేజోమయాలై పుణ్యైకలభ్యాలైన వైరాజలోకాలలో నువ్వు చిరస్థాయిగా ఉండవయ్యా అని శంభూకుడు అంటున్నాడు. యుష్మత్పాద ప్రసాదోపాయేష మహిమ నూ తపసః ఫలం అథవా మహదుపకృతం తపస్ అన్వేష్టవ్యో యదసి భువనే భూతనాథశరణ్యో మామన్విష్యన్నిహ వృషలకం యోజనానాం శతాని క్రాంత్వా ప్రాప్తః స ఇహ తపసాం సంప్రసాదోన్యథా చేత్ వాయోధ్యాయాః వనరుపగమో దండకాయాం వనేవః అన్వేష్టవ్యో యదసి భువనే భూతనాథశరణ్యో అన్విష్య స్నేహమృషలం వృషలకం యోజనానాం శతాని క్రాంత్వా ప్రాప్తః స ఇహ తపసాం సంప్రసాదోన్యథా చేత్ వాయోధ్యాయాః వనరుపగమో దండకాయాం వనేవః. ఏషః ఈ మహిమ యుష్మత్మీయ పాదాచరణమయక్ ప్రసాదః అనుగ్రహమే ఉపాయంగా కల. తపస్సః తపస్సు యక్ ఫలం నాతు నీ చేసిన ఫలం కాదు, నీ పాదానుగ్రహం. అథవా లేకపోతే తపస్సు చే మహత్ ఉపకృతం ఎక్కువ ఉపకారం చెయ్య. ఇష ఈ విషయంలో నాకు ఈ పుణ్యలోక ప్రాప్తి చేకూరటం. భూతనాథగా భూతులకు విభుడమైన సర్వలోకాధిపతుడై శరణ్య శరణు తొత్తదగిన వాడు భువనే ప్రపంచం అన్వేష్టవ్య వెదక తగినవాడు అయిన త్వందు వృషలకం పనికి మారిన శూద్రుడనై నన్ను అన్విష్యన్ వెదకుదు యోజనానాం ఆమడల యొక్క శతాని కొన్ని వందల యోజనాలు వెతుక్కుంటూ రావటమేంటి? క్రాంత్వా దాటొచ్చి ఇక ఇక్కడికి ప్రాప్తగా వచ్చావయ్యా. యత్ అనే సంగతి ఏది ఉందో సహ అది తపస్సుల సంప్రసాద అనుకో. నా గొప్పదనంగా నన్ను వెతుక్కుంటూ నువ్వొచ్చి నాకు మోక్షాన్ని. అన్యథా చేత్ అలా కాకపోతే అయోధ్యను దండకాయం వని మళ్ళా దండకారణ్యంలో ఒక తమయ పునః ఉపగం. మళ్ళీ మీరు రావడం ఏంటి? ఆశ్చర్యం, ఎయిత్ వండర్ లాగా ఉంది. రామ, నేను తపస్సు చేయటానికి బొత్తిగా ఫలం లభిస్తం లేదని చెప్పరు. అది ఎందుకంటే నా తపస్సు నా పుణ్యలోక ప్రాప్తి ప్రత్యక్ష సాధనం కాకపోతే భూతనాథుడు శరణ్యుడు యోగి పుంగవుల చేత అన్వేషింపబడేవాడు పరబ్రహ్మ స్వరూపుడమైన నీ అంత వాడికి ఎక్కడ్రా వృషలుడు అని శంభూకుడెక్కడా అని వెతుక్కుంటూ అయోధ్య నుండి దండకారణ్యానికి వచ్చావే. అయోధ్య పట్టణం ఎక్కడా, దండకారణ్యం ఎక్కడా? ఎన్ని వందల యోజనాలు దాటి వచ్చావయ్యా నా కోసం. రామ కిం నామ దండకేయ సర్వతో మవలోక్య నిగ్ధస్యామాక్వచిదపరతో భీషణా భోగరుక్ష స్థానే ముఖర కపుభో భాంకృతైర్నిజ్జరాణ ఏతే తీర్థాస్తరమగిరి సరిగత్త కాంతారమిశ్రాః సందృశ్యంతే పరిచిత భువో దండకారణ్యభాగాః స్నిగ్ధస్యామాక్వచిదపరతో భీషణా భోగరుక్ష
స్థానే స్థానే ముఖరకుభా రకుభో భాంకృతైర్నిర్జరాణ ఏతే తీర్థాశ్రమగిరిసరి గర్భ కాంతారమిశ్రాः సందృశ్యంతే పరిచితభువో దండకారణ్యభాగ. ఏమిటి ఏమిది దండకారణ్యమా, నేను అంత దూరం పరిగెత్తుకొచ్చానా నీకోసం. అయితే ఈ పరిచిత తెలియబడి ఉపహ ప్రదేశాలన్నీ తీర్థ పుణ్య జలపాతాలయ ఆశ్రమ ముని ఆశ్రమాలయ తిరహ పర్వతాలయ సరిత్ నదులచే గత్త బిలాలచే కాంతార అడవులచే మిశ్రాహ కూడి ఉన్నాయి. కాంతార సినిమా చూసాం కదా, కన్నడం వాళ్ళు. కాంతార అంటే అరణ్యం. క్వచిత్ కొన్ని స్నిగ్ధ సొంపు శ్యామాహ నల్లనైన ఉపరత మరికొన్ని భీషణ భయంకృతి చే అభోగా విస్తృతి చే వృక్ష సొంపుగా లేని స్థానే స్థానాలతో అందం నిర్జరాణం సరయేళయ భాంకృతై భాంకారాలయ అలాగే ముఖర ధ్వని చేస్తారు. కకుబహ దిక్కులు కలిగిన దండకారణ్య భాగా ప్రదేశ సందృశ్యంతే నిజమైనయా కనబడుతున్నాయి. సమంగా దట్టంగా పెరిగిన చెట్లతో నల్లగవారి అందరి దర్శనానికి వికృతంగా విస్తారంగా పెరిగిన చెట్టు, సమతలంగా ఉన్న చెట్టు, వికారంగా ఉన్న చెట్టు, అక్కడ ఎక్కడెక్కడ నానా ముఖాలను పారే కొండవాగు మారుమోగుతూ పుణ్య ఋషి ఆశ్రమ పర్వత నదీ గర్భ ఆరామాలతో సందు లేకుండా ఉన్న ఈ ప్రదేశాలన్నీ మాకు చిరపరిచితాలైన దండకారణ్య భూభాగాలే కదా, అది జ్ఞాపకం వస్తోంది అన్నాడు రాముడు. శంభువు కూడా ఏమంటాడు, మిగతా విషయాలు రేపు తెలుసు.